మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ ఎద్దు లక్ష్మీ నగేష్ ద్వారకాపురి కాలనీలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు ₹1 కోటి వరకు మున్సిపాలిటీలో బడ్జెట్ కేటాయించారని, రోడ్లతో పాటు భవిష్యత్తులో కాలనీలో ఏ సమస్యలు ఉన్నా తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇంతకుముందు తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, ₹4 కోట్లతో అందరికీ నీళ్లు ఇచ్చే విధంగా చేశారని ఎద్దు నగేష్ అన్నారు. అంతర్గత రోడ్లు వేస్తున్నందుకు ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో కౌన్సిలర్ శ్రీ ఎద్దు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ద్వారకాపూరి కాలనీలో సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. కావున కౌన్సిలర్ గారికి మరియు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తుమ్కుంటలో గతంలో ఒక మేజర్ సమస్య అనేది తుమ్కుంటలో ఒకటి ప్రాబ్లం చాలా ఉండే, నీటి సమస్య అనేటిది ఉండే. 7వ వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో సుమారు ₹4 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పనులు గిట కంప్లీట్ అయిపోయినాయి. ఇవి కాలనీ ఒకటి ద్వారకాపూర్ కాలనీకి కాదు, 7వ వార్డుకి సంబంధించిన ఇక్కడ నుండి తుమ్కుంట మొత్తానికి నీళ్ళు అనే సప్లై అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక చాలా సంతోష విషయము. అలాగే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు సుమారు కౌన్సిలర్ గారు తెలపడం జరిగింది, సుమారు ₹1 కోటితో అని వివిధ ద్వారకాపూర్ కాలంలో మెయిన్ సమస్యలు అనేటిది ఒక రహదారులు ఉన్నాయి, ఒక 4 అనేటివి మా ప్రధాన రహదారులు ఉన్నాయి. అన్నిటికీ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది కాలనీవాసులతో. అలాగే కాలనీవాసులు ఎప్పుడైనా సరే ఈ సహకారం మాకు ఉండాలని తెలియజేస్తూ, మా సహకారం గిట కౌన్సిలర్ గారి గిట ఇప్పుడు కాలనీకి రుణపడి ఉంటామని మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. తుమ్కుంట మున్సిపాలిటీలో 7వ వార్డులోని ద్వారకాపురి కాలనీలో సుమారు మున్సిపాలిటీ నిధుల నుంచి ₹1 కోటితో సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది. సీసీ రోడ్ల కోసం భూమి పూజ చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. అందుకు గాను అందరి సహకారంతో ఈ పనులన్నింటినీ కంప్లీట్ చేస్తాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని రోడ్ నెంబర్ 1 ద్వారకాపురి కాలనీ మాకు ఇన్ని రోజుల నుండి రోడ్ ప్రాబ్లం ఉండే, చాలా పోవడానికి రావడానికి చాలా ప్రాబ్లం ఉండే. మన కౌన్సిలర్ లక్ష్మీ ఎద్దు నాగేష్ గారు మనకి చాలా ప్రోత్సహించారు. మరి దానికి అదనంగా మళ్ళీ మన వజ్రేష్ యాదవ్ అన్న గారు కూడా మనకి సపోర్ట్గా బాగా నిలబడ్డారు. ఈరోజు అదే శంకుస్థాపన రోడ్డు, సీసీ రోడ్డు శంకుస్థాపన కూడా అవుతుంది, కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఎద్దు నాగేశానికి స్పెషల్గా థ్యాంక్ యూ. ద్వారకాపురి కాలనీలో గత 3 సంవత్సరాల నుండి మేము ఉంటున్నాము. డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఆ ప్రాబ్లంలో ఒక్కొక్కటి క్లియర్ అవుతూ డ్రైనేజీ పోయిన సంవత్సరం ఇచ్చారు, రోడ్లు లేవని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవ్ చేసేసి తెలంగాణ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎద్దు లక్ష్మీ నాగేష్ వాళ్ళు కానీ వాళ్ళ సహకారంతో మాకు రోడ్ శాంక్షన్ అయింది. ఆ రోడ్ను స్టార్ట్ చేయడానికి ఈరోజు ప్లాన్ చేశారు. మరికొద్ది నిమిషాలలో ప్రారంభోత్సవం చేస్తారు. అందరికీ నమస్కారం. తుమ్కుంట మున్సిపాలిటీ ద్వారకాపురి కాలనీ వాళ్ళసిన మేము ప్రస్తుతం 4-5 సంవత్సరాల క్రితం నుండి మేము కొత్త కాలనీ ఇది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ ఒక లోటు ఉండే, మాకు సీసీ రోడ్డు లేని సౌకర్యం ఉండే. ఈరోజు కౌన్సిలర్ ఎద్దు లక్ష్మీ నాగేష్ గారి దయ వల్ల వాళ్ళ సహకారంతో ఈరోజు మాకు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎద్దు లక్ష్మీ నాగేష్ గారికి మరియు మా కాలనీ సభ్యులకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్టి బడ్జెట్ను మాకు శాంక్షన్ చేసినటువంటి తుమ్కుంట మున్సిపాలిటీ వారికి మరియు వజ్రేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కొద్ది క్షణాలలో ఈ కార్యక్రమం జరుపుటకు మేము చాలా సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.